సో దురంధర్ 2 కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా దురంధర్ 2 చాలా సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. అలాగే ఆడాలి ఇండియన్ సినిమా అంటే ఇది మనము రీజనల్ సినిమా, సౌత్ సినిమా, నార్త్ సినిమా కాదు, ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఫిలిం. దురంధర్ 2 ధాటిని ఉస్తాద్ తట్టుకున్నాడా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. మార్చ్ 19 ఉగాది పండుగ రోజున దురంధర్ 2 రిలీజ్ అయింది. దురంధర్ 2 సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకి మించినది. ఎందుకంటే అది ఒక హిందీ పిక్చర్. దురంధర్ 1 ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి, ఓకే, మామూలుగా ఇది రీజనల్ అంటాం, సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి ఇండియన్ వైడ్ గా, వరల్డ్ వైడ్ గా 1300 crore ప్లస్ కలెక్ట్ చేసింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజనల్ బిగ్గెస్ట్ హిట్ ఫిలిం ఇన్ ఇండియా. ఇప్పుడు దురంధర్ 2 కోసము నాట్ ఓన్లీ నార్త్ బెల్ట్, నాట్ ఓన్లీ నార్త్ స్టేట్స్, నాట్ ఓన్లీ హిందీ పీపుల్సే కాదు, ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ ఇండియా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే దురంధర్ 2ని ఆల్ లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ దురంధర్ కి ఆపోజిట్ గా టాక్సిక్ వస్తుంది అనుకున్నాం, బట్ అది పోస్ట్ పోన్ అయింది. బట్ ఆ బరిలోకి దిగినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19 సేమ్ డే రిలీజ్ అయింది. మరి దురంధర్ 2 ధాటిని ఉస్తాద్ తట్టుకున్నాడా? యాక్చువల్ దురంధర్ 2కి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఆల్రెడీ దురంధర్ 1 బిగ్గెస్ట్ హిట్, దాని ఎఫెక్ట్ సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఈగలీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ టు వాచ్ ద దురంధర్ 2. ఈగలీ వెయిటింగ్. అంత కాంపిటీషన్ లో, అంత ప్రెషర్ లో టాక్సిక్కే పోస్ట్ పోన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చాడు. యాక్చువల్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇది ఓన్లీ రీజనల్ ఫిలిం, మన తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుంది కూడా. బట్ తెలుగు స్టేట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ ఆపగలిగిందా అంటే, సో ఈ టికెట్స్ బుకింగ్ లో చూస్తే ఫస్ట్ డే యునానిమస్ గా ఆల్రెడీ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. 85 crore సంవాట్ కలెక్షన్స్ అనేసి. థర్స్డే ఓకే, ఫ్రైడే కొద్దిగా టికెట్స్ కొంచెం నెమ్మదించినట్టు అనిపించిన, బట్ సాటర్డే యునానిమస్ గా చాలా హై బుకింగ్స్ పెరిగాయి. కంపేర్ విత్ దురంధర్ తో పోలి తెలుగు స్టేట్స్ లో చాలా సాలిడ్ గా ఉంది టికెట్ బుకింగ్స్ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. దురంధర్ తో పోలిసి ఒక ఉస్తాద్ భగత్ సింగ్ కొన్ని ఎక్కువ షోస్ ఇచ్చారు తెలుగు స్టేట్స్ లో. అండ్ తెలుగు స్టేట్స్ కాకుండా కర్ణాటకలో, తెలుగు స్టేట్స్ కాకుండా కర్ణాటకలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా సాలిడ్ హోల్డింగ్ అయితే ఉంది ఏది ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ నార్త్ అమెరికాలో కూడా దాని రేంజ్ తగ్గట్టుగా టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా మనం ఒకసారి చూసుకుంటే అంత స్ట్రాంగ్ ధాటిని ఉస్తాద్ తట్టుకున్నాడు. యాక్చువల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కి యునానిమస్ గా పాజిటివ్ టాక్ ఏం రాలేదు, మిక్స్డ్ టాక్ వచ్చింది, బాగుందని, సెకండ్ హాఫ్ బాగుందని, ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉందని, లేదంటే డిఫరెంట్ యావరేజ్ సెనారియో మనం యావరేజ్ చేసుకుంటే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన, అంత పెద్ద బిగ్గెస్ట్ సీక్వెల్ దురంధర్ 2 వచ్చిన తట్టుకొని నిలబడింది ఉస్తాద్. అది ఎవరి వలన కాదు, వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్. హూ ఈస్ దట్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే అయింది. ఆ ప్లేస్ లో ఏ సినిమా వచ్చినా ఇంత ధాటిని తట్టుకోవడం అయితే చాలా చాలా కష్టమైంది. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ వన్ మ్యాన్ షోతో సినిమా నిలబెట్టాడు. యాక్చువల్ దాంతో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్మోస్ట్ పాజిటివ్ అంటే ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద ఎసెట్ ఈ సినిమాకి. ఆయన స్టైల్, స్వాగ్, మేనరిజము, డాన్స్, డైలాగ్స్ ఎవరి గ్రీన్ అండి. ఈ మనసే సాంగ్ రీమేక్ అయితే అనుకున్నాం శ్రీలీల పవన్ కళ్యాణ్కి ఎలా అనేసి, అసలు ఆ సాంగే హైలైట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే ఊచ కోత. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు ఊచ కోత కోస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో దురంధర్ 2 కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా దురంధర్ 2 చాలా సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. అలాగే ఆడాలి ఇండియన్ సినిమా అంటే ఇది మనము రీజనల్ సినిమా, సౌత్ సినిమా, నార్త్ సినిమా కాదు, ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఫిలిం. మనం వచ్చే ప్రతి ఫిలిం ఇండియన్ ఫిలిమే. సో ఇండియన్ సినిమాలు ఆడాలి. ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమాకు ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలా ఆడాలి. ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ సినిమా క్రెడిబిలిటీ, క్రేజ్, డిమాండ్ పెరగాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఆల్ సేమ్ కంగ్రాచులేట్ టు దురంధర్ 2. ఇద్దరు సినిమాలు బాగా ఆడాలి, అందరూ బాగుండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి. యాజ్ ఎ సినిమా లవర్ గా సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.